గ్రీన్ ఫార్మాసిటీ రైతులను రేవంత్ సర్కార్ అరిగోసపెడుతుంది. అన్నదాతలకు దక్కాల్సిన ప్లాట్లకు పొజిషన్ ఇవ్వకుండా వేధిస్తుంది. భూ బకాసురులకు మేలు చేస్తుంది. ఫార్మాసిటీ ప్లాట్లపై గద్దల్లా వాలిన అధికార పార్టీ పెద్దలు రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారు. అడ్డికి పావుసేరు చొప్పున విలువైన భూములను కాజేస్తున్నారు. మరోవైపు ప్లాట్లకు పొజిషన్ ఇవ్వడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్రీన్ ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులపై రేవంత్ సర్కార్ కక్ష సాధిస్తున్నది. భూములు తిరిగి ఇవ్వకపోగా వారికి హక్కుగా రావాల్సిన ఇంటి స్థలాలను ఏడాదిన్నరగా ఇవ్వడం లేదు. మీర్ఖాన్పేట్లోని లేఅవుట్లో రైతులకు పొజిషన్ ఇస్తామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఈ ఏడాది జనవరిలోనే అధికారికంగా ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. పైగా రోజురోజుకు ఆ లేఅవుట్ నామరూపాలు లేకుండా చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. లేఅవుట్ నుంచే 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ ను ఇచ్చింది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ భూములను ఇతర అవసరాలకు కేటాయించినట్టు అధికారిక ప్రకటనలు చేస్తున్నారు. చివరకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బహిరంగంగానే ఫార్మాసిటీ రద్దయిందని, అది ఒడిసిపోయిన ముచ్చట్ని ప్రకటించారు. అయినా రైతుల భూముల్ని మాత్రం తిరిగి ఇవ్వబోమని ప్రకటించి ఎన్నికల హామీని తుంగలో తొక్కినట్టు అంగీకరించారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా రైతులను అరిగోస పెడుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో సుమారు 19,400 ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. 14,000కు పైగా ఎకరాల భూమిని సేకరించింది. పట్టా భూమికి 16.5 లక్షలు, అసైన్డ్ భూమికి ఎకరాకు 8.5 లక్షల వరకు నగదు పరిహారం చెల్లించింది. దీంతో పాటు భూమిని కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మీర్ఖాన్పేట్లో 1,400 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో దాదాపు 560 ఎకరాల్లో నివాస స్థలాల కోసం భారీ లేఅవుట్ను రూపొందించింది. రైతులు ఇచ్చిన ఎకరా భూమికి బదులుగా అభివృద్ధి చేసిన 121 చదరపు గజాల ఇంటి స్థలాన్ని పరిహారంగా అందజేసింది. విశాలమైన రహదారులు, ఖాళీ స్థలాలు, ఇలా అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించడంతో రైతులు సంతోషపడ్డారు. పట్టాల పంపిణీని పండుగలా చేసుకున్నారు. యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలకు చెందిన దాదాపు 5,720 మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఫ్లాట్లను కేటాయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వారికి స్థలాలను అప్పగించే ప్రక్రియ వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం రైతుల దగ్గర ఫ్లాట్ల నెంబర్లు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టా మాత్రమే ఉన్నది. అధికారులు పొజిషన్ ఇస్తే ఆయా రైతులకు ఫ్లాట్ నెంబర్లు వస్తాయి. అనంతరం సబ్ రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ రేవంత్ సర్కార్ రైతులకు పొజిషన్ ఇవ్వకుండా భూ బకాసురులకు మేలు జరిగేలా కాలయాపన చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అధికారంలోకి రాగానే భూముల్ని తిరిగి ఇస్తామని హామీ ఇచ్చిన అధికార పార్టీ నేతలు ప్లేట్లు ఫిరాయించారు. వాస్తవానికి భూసేకరణ సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేస్తే వాళ్ల భూములు తిరిగి ఇవ్వాలనే షరతు ఉన్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసినా హైకోర్టులో మాత్రం కొనసాగిస్తామని లిఖితపూర్వక హామీని ఇచ్చింది. అంటే ఒకవైపు భూముల్ని కోల్పోవడంతో పాటు మరోవైపు పరిహారంగా ఇచ్చిన ఫ్లాట్లను సైతం రేవంత్ సర్కార్ దక్కనీయకపోవడం రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రస్తుతం మీర్ఖాన్పేట్ పరిధిలో చదరపు గజం 30 నుంచి 35,000 వరకు ధర పలుకుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన 4th సిటీ ఈ ప్రాంతం కేంద్రంగానే ఉండడంతో భవిష్యత్తులో ధర ఇంకా పెరిగే అవకాశముందని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. కానీ ఆ మేరకు ఫలాలు రైతులకు అందకుండా కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలుతున్నారు. లేఅవుట్లో నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు వెళ్తున్నందున ప్రభుత్వం ఫ్లాట్లు ఇవ్వదంటూ రైతుల్ని ఆందోళనకు గురిచేస్తున్నారు. ఎప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పట్టానే మిగులుతుందే తప్ప ఫ్లాట్లు దక్కవంటూ భయాందోళనలు రేపుతున్నారు.
తద్వారా రైతుల నుంచి అడ్డికి పావుసేరులా అధికారికంగా ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో దళారులు కూడా రంగంలోకి దిగి అన్నదాతల్ని మరింత భయపెడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని భయపడుతున్న రైతులు 4 నుంచి 5 లక్షలకే తమ ఫ్లాట్లను అమ్ముకుంటున్నట్టు తెలిపారు. ఫార్మాసిటీ రైతులను భయపెట్టి మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ఓ బడా నేత తక్కువ ధరకు 10ల సంఖ్యలో ఫ్లాట్లను కొనుగోలు చేసినట్టు తెలిసింది. యాచారం మండలంలోనూ కాంగ్రెస్ మాజీ ప్రతినిధి 4 నుంచి 5 లక్షలకే భారీ ఎత్తున ఫ్లాట్లు కొనుగోలు చేశారని సమాచారం. రైతులు భవిష్యత్తులో ఎదురు తిరగకుండా ఖాళీ స్టాంపు పేపర్లపై వేలిముద్రలు తీసుకుంటున్నారట. మరికొందరు కాంగ్రెస్ నేతలు నగర శివార్లోని బిల్డర్లు, మేస్త్రీలకు ఈ ఫ్లాట్లను అమ్మి లక్షలు దండుకుంటున్నట్టు సమాచారం. ఇలా అధికార పార్టీ నేతలు ఇప్పటి వరకు 500 నుంచి 600 ఫ్లాట్లను తక్కువ ధరకే కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన చోటామోటా నేతలు దళారుల అవతారమెత్తడంతో హైదరాబాద్ నుంచి వచ్చి ఈ ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ఫ్లాట్లకు పొజిషన్ ఇవ్వడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.